ఈ బుక్ గురించి ఎప్పుడైతే నాకు ఆలోచన వచ్చిందో వెంటనే నేను ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అనేది నేను గూగుల్కి వెళ్ళి తీసుకుందామని చెప్పి నేను అక్కడికి వెళ్తే యాక్ట్స్ బదులుగా నేను ఫ్యాక్ట్స్ అని కొట్టేసినానండి. ద బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కొట్టినాను. తీరా చూస్తే ఏంట్రా ఇది ఫ్యాక్ట్స్ అని వచ్చింది అని చెప్పి చూస్తే మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది, కాదా మరి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన ఆత్మకార్యంలో గురించిన ఫ్యాక్ట్స్ యాక్ట్స్లో మనం చూస్తున్నాం అన్నట్టు. అది అర్థమవుతుందా? యాక్ట్స్లో ఫ్యాక్ట్స్ చూస్తున్నాం మనము. అందుకొరకే ద బుక్ ఆఫ్ యాక్ట్స్, కార్యములను గురించి ఫ్యాక్ట్స్ని మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోతున్నాం అన్నట్టు. అది ఓకే. మన ఈ యాక్ట్స్ పుస్తకాన్ని గురించి ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితేనండి, 4 సువార్తల్లో ఒక ఎత్తు, మిగతా పత్రికలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఈ రెండుటిని కలిపేది యాక్ట్స్ వంతెన వంటిది. ఇట్ ఈస్ లైక్ ఎ బ్రిడ్జ్ అండి. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఎ బ్రిడ్జ్, ఒక వంతెన వంటిది అని చెప్పాలి. అసలు ఆ మాటకు వస్తే లూకా, ఓకే, డాక్టర్ లూకా గారు ఇది సెకండ్ హ్యాండ్ రాయలేదు, ఆయన ఎక్కడనో ఎవరినో అడిగి రాసుకున్నది కాదండి. ఇది డాక్టర్ లూక్ గారు ఇది రాసిండ్రనంటే మీకు తెలుసా, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమంటే, ఆయన అపోస్తలున్న పౌలు యొక్క మంచి స్నేహితుడు, అపోస్తలున్న పౌలు యొక్క ప్రయాణం చేసిన ఆయనతోటి వైద్యుడిగా ఉండి తనకు సహాయము చేస్తూ తన కళ్ళారా చూసిన దాన్నే రాసుకుంటూ వచ్చిందండి. సో ఇట్స్ ఎ ఫస్ట్ హ్యాండ్. ఇది అంత మాత్రమే కాదు, ఈ బుక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ దాదాపుగా 30 సంవత్సరముల సంఘ చరిత్రను 28 చాప్టర్స్లో దాన్ని పొందుపరిచి రాసినట్టుగా మనం చూస్తున్నామండి. అది ఆ మాటకు వస్తే ఇంకో విషయం తెలుసా, మొదటి అధ్యాయంలో యెరూషలేములో మొదలైతే 28వ అధ్యాయంలో అదిగో మీరు ఈ పట్టంలో చూస్తున్నట్టుగా రోమాలో ముగిసినట్టుగా మనం చూస్తామండి. చిన్న ఇంట్రో ఊరికే మీకు కొద్దిగా రిఫ్రెష్గా ఉంటుందని చెప్పి. ఆల్ రైట్, ఈరోజు మన వచనం ఏంటండి? మనందరికి తెలిసిన రీతిగా అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనం కదా, అంతే కదా. యాక్ట్స్ 1:8లో ఈరోజు మనం చూసుకోబోతున్నామండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఇది ఈరోజు మన వచనం అండి. మనం 7 వచనాలు చూసుకున్నాము. ఈరోజు 8వ వచనం మనం చూడబోతున్నామండి. అందులో మొదటి మాట చూడండి, ఫస్ట్ వర్డ్ అయినను అనే మాట మనం చూస్తున్నాం. మనం అయినను అనే మాట ప్రభు చెప్పిన మాట అక్కడ జాగ్రత్తగా గమనిస్తేనండి, ఆయన షిఫ్ట్ చేస్తున్నాడు శిష్యుల ఆలోచన, ఛానల్ చేంజ్ చేస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఇది చివరిగా కలుసుకుంటున్న ఈ శిష్యులు వెంటనే ఆయనని 6-7 వచనాల్లో ఏమడిగినండి, ఇశ్రాయేళ్లకు మళ్ళీ రాజ్యం ఎప్పుడు వస్తుంది నాయన? ఆ మాట చెప్పాలండి సార్, మీరు ఎలాగో వెళ్తున్నారుగా అని అన్నప్పుడు కాలములను సమయములను, ఓకే అబ్బాయి మన స్వాధీనం కాదు, మీ స్వాధీనంలో కాదు, అది తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అబ్బాయి, దాని గురించి మీరు ఆలోచించొద్దు అని చెప్పి, అంటే మన ఆలోచనలో ఏంటి తెలుసా, మరి ఏం ఆలోచించాలండి, మరి ఏం చేయమంటారు మీరు అని చెప్పిన అడిగినట్టుగా ప్రభు వారి ఆలోచనలు షిఫ్ట్ చేస్తూ ఇక్కడ ఏమంటున్నారు తెలుసానండి, అయినను. అర్థమవుతున్నా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి అంటే దాని అర్థం ఏం తెలుసానండి, అయినను అని అంటే అబ్బాయి ఇశ్రాయేల్ గురించి కానీ రాజ్యముల గురించి కానీ వీటన్నిటిని గురించి బాధపడకండి. మీరు ఇంకెన్నాళ్ళు ప్రభు ఈ బానిసత్వము అని దాని గురించి ఆలోచించొద్దు. మీరు ఆలోచించాల్సింది ఓకే ఇది వదిలేయండి. మీరు ఈ న్యాచురల్ అర్థమైతే సెక్యులర్ వరల్డ్ గురించి ఆలోచించకండి. మీరు చేయాల్సింది ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తానేనని చెప్పి యేసు ప్రభు వాళ్ళ ఫోకస్ని, వాళ్ళ ధ్యానమును, వాళ్ళ ధ్యాసను అదిగో ఈ ఇహలోకమైన వాటి నుంచి మరలించి ఇక పై రాజ్యం దేవుని యొక్క చిత్తం వైపు నడిపించాలని చెప్తున్నాడు ఆయన. అయినను అనే మాట చూసినట్లయితే తర్వాత ఏముందండి, అయినను ఇంకో మాట ఏమనంటే పరిశుద్ధాత్మ అనే మాట చూస్తున్నాం మనం. అంటే దాని అర్థం ఏం తెలుసా, ఇక నేను వెళ్ళిపోతున్నాను అబ్బాయి జాగ్రత్త, మీరు అర్థమవుతున్నా, వాడు వెళ్ళింది చూడండి ఇస్కరియోతు యూదా, అలా చేయకండి. మీరు 11 మందిలో మీరు కేర్ఫుల్గా ఉండండి అబ్బాయి, నేను వెళ్తున్నాను, నేను ఇప్పుడు పేతురు జాగ్రత్త మనల్లంతా. అయితే మీరు పని చేయండి అబ్బాయి, అర్థమవుతా, ఇప్పుడు సమయం లేదు, అంత గురించి ఇంకా మనం మాట్లాడుకున్నది కాదు. కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఆయన తన ఆత్మకార్యం ఏ విధంగా చేసుకుంటాడో, ఆయన ఏ విధంగా నడిపిస్తాడో మనం ఈ బుక్ అంతా కూడా నేర్చుకోబోతున్నామండి. మనం అసలు యాక్చువల్లీ ఇంకో సంగతి తెలుసా, మనం ప్రారంభించిందే ఆయన కోసం, ఆయనతోనే
సో కనుక మొత్తం ప్రయాణం అంతా కూడా ఆయనతోటి ఉంటుంది. ఈ ఒక్క చాప్టర్లో ఈ ఒక్క వచనంలో మనం ముగించాల్సింది ఏం లేదండి. సరే కనుక మొత్తం ఏమనంటే అబ్బాయి నేను వెళ్తున్నా కానీ నా ఆత్మ పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడాయన అనే మాట మనం చూస్తున్నప్పుడు. సరే ఇంకో మాటకి వెళ్దామా? అయినను అయిపోయింది, పరిశుద్ధాత్మ అయిపోయింది అబ్బాయి. ఇప్పుడు ఇంకొక మాటకి వెళ్తే అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు అనే మాట ఉన్నదండి. అంటే ఏమనంటది? కండిషనల్ అది కదా శివ, మీరు చూస్తున్నారు అక్కడ కండిషనల్ అది. వచ్చినప్పుడు అంటే దాని అర్థమేం తెలుసా? ఇక మీరు అనవసరంగా వీటి గురించి ఆలోచించకుండా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుటకు మీరు సిద్ధపడితే వచ్చినప్పుడు, అర్థమవుతా? మీకు ఇష్టమైతే, మీరు అనుమతిస్తే, ఆయన అధికారానికి మీరు అప్పగిస్తే, ఆయనకు సమయం ఇస్తే, అర్థమవుతా? ఇంకొకటి అసలు కంప్లీట్గా ఆయనతో మీరు సహవాసం చేస్తే, స్నేహం చేస్తే, పూర్తిగా ఫ్రీడమ్ ఆయనకు అప్పగించుకున్నట్లయితే అనే మాట చూస్తున్నాం ప్రియులారా. వచ్చినప్పుడు కండిషనల్ అది, కంప్లీట్గా అది. అంటే ఆయన వస్తేనే కానీ ఇక మిగతా వచనం వాళ్ళ జీవితంలో నెరవేర్చబడుతుంది. లేకపోతే రాజ్యము, లేకపోతే ఇహలోకమైన అనాలోచనతో వారి సమయం గడపాల్సి వస్తుంది ప్రియులారా. సో కనుక మీరు గమనించండి, ఒకవేళ మీకు వద్దనుకుంటున్నారా, ఇక మీరు ఆలోచించుకోండి. మరి లేదు కావాలా ప్రభు అంటే మరి జాగ్రత్త. మరి అర్థమవుతుందా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అనే మాట చూస్తున్నామండి అసలు యాక్చువల్లీ. సో కనుక ఈరోజు నేను మిమ్మల్ని ఏం చేస్తానంటేనండి, ఓకే లాస్ట్లో ఇంకా రెండు మాటలు ఉన్నాయండి. ఇంకా 2 మాటలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం మనం. ఓకే, ఆ మాట గమనించండి. ఇప్పుడు ఇంకా 2 మాటలు ఎట్లానంటే వచ్చినప్పుడు అనే మాట చూస్తున్నాం కదా. ఈ ఇంకా 2 మాటలకు ఒక్క నిమిషం ఆగండి. వెళ్ళక ముందు ఒకసారి యోహాను సువార్త 16:7-8 వచనాలు, తర్వాత అపోస్తుల కార్యం 1:8 వచనాల్లో ఉన్న ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ మనం చూడాలండి రాత్రి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. మీరు చూడండి, పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా రావడం ఏంటండి? మళ్ళీ పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి అబ్బా, యోహాను సువార్త 16:7లో ఈ మాట ఉంటుంది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును అని అన్నాడు. ఆ మాట జాగ్రత్త పట్టుకోండి అబ్బాయి. బైబిల్ చదివేటప్పుడు చాలా ఆసక్తిగా, జాగ్రత్తగా, గ్రామటికల్గా కొన్నిసార్లు కొన్ని పదాలు పట్టేసుకోవాలండి మనం. అక్కడ మాట గమనించండి, మీ వద్దకు పంపుదును అని చెప్పి 8వ వచనంలో ఏముంటుంది తెలుసా? ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి, లోకమును ఒప్పుకొన చెయ్యును అనే మాట ఉంది అక్కడ. పట్టుకున్న 2 మాటలు అవి. మీ వద్దకు పంపుదును, ఆయన తర్వాత ఏముంది తెలుసా? ఆయన వచ్చి అనే మాట ఉంది. అంటే దాని అర్థం ఏం తెలుసా? మీ వద్దకు పంపుదును అంటున్నాడు, ఆయన వచ్చి అని అంటున్నాడు. సరే బాగానే ఉంది. కానీ ఇక్కడ అపోస్తుల కార్యం 1:8 ఏముంది తెలుసా? మీ మీదికి వచ్చినప్పుడు అనే మాట ఉందండి. చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో కనుక ఆ మాటకు ఈ మాటకు ఏంటి డిఫరెన్స్ అనే మాటని ఒక్కసారి మనం చూసుకుందామండి. ఒకసారి మీరు చూడండి, మళ్ళీ యోహాను సువార్త 16:7 వచ్చినట్లయితే ఇక్కడ మీ వద్దకు పంపుదును అనే మాటకు అర్థం ఏందనంటే ఆయన వచ్చి మీతో ఉంటాడబ్బాయన, రెసిడెంట్గా ఉంటాడాయన. అర్థమవుతుందా? మీతో నివసిస్తాడైనా, మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడైనా. మీరు పాపం చేసినప్పుడు, ఆయన దుఃఖపరిచినప్పుడు తండ్రి చిత్త ప్రకారంగా నడుచుటకు, ఆ దుఃఖం పరిచినప్పుడు పశ్చాత్తాపడుటకు మాట ఉందా? న్యాయాన్ని గుర్చి, పాపంను గుర్చి, తీర్పు తీర్చునని ఉంది కదా. సో కనుక తీర్పును గుర్చి ఒప్పింపజేయును అనే మాట ఉన్న చూడండి పరిశుద్ధాత్మ దేవుడు. అదిగో అదే జరుగుతుందండి అక్కడ. సో కనుక ఆయన మనల్ని ఒప్పింపచేసి పశ్చాత్తాపం నడిపించి రక్షణ భాగ్యం ఇచ్చి నిత్యత్వం వరకు ఆయన నడిపించే బాధ్యత ఆయనదే ప్రియులారు. అక్కడ ఆయన చూసుకుంటాడు అది. సో కనుక ఆయన మనతో ఉంటున్నాడు. ఇంకో మాటకు వస్తే మీకు సంగతి తెలుసా? అసలు శిష్యులు ఇంతవరకు రావడం గల కారణం ఏంటంటే అదిగో పరిశుద్ధాత్మ దేవుడే. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను గుర్తుపెట్టుకోండి అబ్బాయి. పేతురు ఎప్పుడైతే 3 సార్లు బొంకిన తర్వాత, తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత యేసు ప్రభుని చూసిన వెంటనే, యేసు ప్రభు తనను చూసిన వెంటనే పశ్చాత్తాప్తుడై ఏడ్చెను అని ఉంటుందండి. అసలు సామాన్యమైన పశ్చాత్తాపం కాదన్నట్టు. ఇక జీవితంలో మళ్ళీ తిరిగి వెనక చూడలేదండి ఆయన. ఆ పశ్చాత్తాపంకు, ఆ పాపమును ఒప్పింప చేసినది ఎవరు తెలుసానండి? పరిశుద్ధాత్మ దేవుడే. మీ వద్దకు పంపుదును
ఆయన వచ్చి అనే మాట ఎందుకు తెలుసానండి? ఎందుకనంటే ఆయన మనతో ఉండి మనల్ని పాపం చేయనియడు. ఆత్మానుసారంగా నడుచుకుని అన్నాడు చూడండి. అదిగో ఆత్మానుసారంగా నడుచుటకు, అంత మాత్రమే కాదు, ఇక్కడ ముఖ్యమైనదంటేనండి రక్షణలో మనం నడిపించబడుటకు, యేసు ప్రభుని స్వరక్షకునిగా మనం అంగీకరించుటకు, ఇదిగో ప్రభువే ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు అనే సత్యమును ఆయనను తెలుసుకున్న మనము పాపులమైన సంగతిని గుర్తెరిగి పశ్చాత్తాపతులవుటకు కూడా పరిశుద్ధాత్మనే కారకుడు. అమ్మో, ఆయన లేకపోతే మనం కాని పని అంది. అయితే అది రెసిడెంట్ అనంటే. ఇప్పుడు రండి, ఇప్పుడు యాక్ట్స్ 1:8 ఏం తెలుసానండి? ప్రెసిడెంట్ అన్నట్టు ఇక్కడ ఆయన ఉందా? ప్రెసిడెంట్కు వ్యత్యాసం ఉందా? అవును. రెసిడెంట్ అంటే నివాసి, ఉండేవాడు, సహవాసం చేస్తుంటాడు అబ్బాయి. ప్రెసిడెంట్ అంటే ఎవరండి? అధికారి, అధ్యక్షుడు, ముఖ్యుడు అని చెప్పాలి అసలు యాక్చువల్లీ. అంటే ఇక్కడ ఏంటి తెలుసానండి? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అర్థమవుతుందా? మీ మీదికి వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏం తెలుసా? మీరు ఆయన అధికారంకు అప్పగించుకున్నప్పుడు ఒక స్పెషల్ టాస్క్ ఉంది శివ నీతోటి, ఒక స్పెషల్ టాస్క్ ఉంది. అర్థమవుతా ప్రసాద్ నీతోటి ఒక స్పెషల్ టాస్క్ ఉందండి మీ ద్వారా సీను, అర్థమవుతా? ఆ స్పెషల్ టాస్క్ కావాల్సిన ప్రెసిడెంట్షిప్కు పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అప్పగించుకుంటునే కానీ పని అవుతుంది అబ్బాయి, అది లేకుంటే కాని పని. అర్థమవుతా? రక్షణ పొందుటకు, ఆయనతో ఉండుటకు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనం అనుభవిస్తున్నాము. కానీ శక్తి వేరు ప్రియులారా, అర్థమైందా? ఈ శక్తి వేరు. ఏంటా శక్తి అని అంటే ఇప్పుడు చూడండి అబ్బాయి, అక్కడే మాటలు ఉంటాయి రెండు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే మాట ఉందా? గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను అనే మాట చూస్తున్నామండి. పవర్, శక్తి అనే మాట ఉందండి అక్కడ. శక్తి అని అంటే ఇంగ్లీష్లో డునామిస్ అని ఉంటుందండి, గ్రీక్లో డునామిస్, అది ఇంగ్లీష్లో దాన్ని డైనమైట్ అని అన్నారండి. అంటే అంత శక్తి మనం పొందుకుంటాం అన్నట్టు దేవుని కోసం బ్రతకనికే ప్రియులారా. అంటే ఇక్కడ శక్తి అనే మాట ఏంటంటే ఆ రోజుల్లో భయంకరమైన హింస జరిగేదండి, భయంకరంగా అసలు వాళ్ళని బాగా క్రైస్తవులను హింసించినప్పటికీ కూడా అంతటి హింసలో కూడా క్రీస్తు కోసమే మేము బ్రతుకుతాము, ఆయన తప్ప దేవుడు ఇంకొకరు లేరు, ఎవరికి మేము లోబడము, కాంప్రమైజర్ లేదండి, తల నరికేస్తారా, కాళ్ళు తీసేస్తారా, పేగులు బయటపడేస్తారా, ఏమైనా చేసుకోరండి, మేము డునామిస్ చేత నింపబడి ఉన్నాము, శక్తి చేత నింపబడి ఉన్నాము. ఎందుకు తెలుసా? గమనించిన మాట, నాకు సాక్షులై ఉందురు అనే మాట ఉన్న చూడండి. అంటే శక్తి అనంటే నువ్వు పిరికివాడవు కావు, అర్థమంతా పారిపోయేవాడవు కావు. క్రీస్తు కోసము ఏదైనా సరే సాధించుటకు పట్టుదల, దృఢ నిశ్చయము, ధైర్యము, మనోబలము కలిగిన వారం మనము. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇదంతా అంటే బికాస్ ఆఫ్ ద పవర్ పీపుల్, బికాస్ ఆఫ్ ద పవర్. సాక్షులై ఉందురు అని అంటే మీకు తెలుసానండి, అసలు యాక్చువల్లీ గ్రీక్లో సాక్షులై ఉందురు అని అంటే మీరు నాకు హతసాక్షులు అవుతారు అని అర్థం అన్నట్టు. మార్టియర్స్ అనే రాయబడి ఉంటుంది ఇంగ్లీష్లో, మార్టియర్స్ గ్రీక్లో ఉన్నప్పుడు. అంటే దాని అర్థం ఏం తెలుసా? హతసాక్షులు అంటే చావుకైనా తెగిస్తారన్నట్టు వీళ్ళు, అంతటి శక్తిని పొందుకుని ఉంటారు. అది పరిశుద్ధాత్మ శక్తి అంటే ప్రియులారా. ఇప్పుడు అర్థమైందా? ఆయన మీ వద్ద నివసించును అని యోహాను సువార్త 16:6-7 అంటే దాని అర్థమైందంటే పశ్చాత్తాపం నడిపిస్తాడు, రక్షణలోకి నడిపిస్తాడు. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, కన్నీటితో మనం దేవుడు నా కోసం ప్రాణం పెట్టినని పశ్చాత్తాప్తులమై నిత్యరాజ్యం కోసం ఎదురు చూస్తుంటాం. మనం పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడ్డాం. కానీ కాలగమనాన మనకు శక్తి కావాలా ప్రియులారా? మనం ఇది పరిస్థితులను ఎదిరించడానికి, ఆయన సాక్షులుగా బ్రతకనికి, ఆయన మనకిచ్చిన ప్రత్యేకమైన పనిలో మనము ఫలభరితమైగా ఉండుటకు, ఆయనను మహిమపరచుటకు, ఆయన సాక్షులుగా మనం బ్రతకాలంటే హతసాక్షులు అన్నాం కదా. ఈరోజు మనల్ని ఎవరు చంపుతున్నారని మనల్ని? సరే, చంపట్లేదు, బాగానే ఉందండి మనకు. అయితే ఈ మాట గమనించండి, మనము క్రీస్తు కోసము శారీరకంగా చచ్చిపోవాలి మనము ప్రతిరోజు. ఆ చావునకు సిద్ధమైన వారు ఎవరనంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళండి. వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తానే కానీ మీకు అర్థమవుతుందండి ఇంకా కొద్దిగా మీకు. ఆల్రైట్, సరేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం, మీరు చూడండి రాత్రి కాలం ముందు. నంబర్ 1, దావీదు దగ్గరికి వెళ్దామండి. దావీదు అప్పటి వరకు గొర్రెల కాపరి అండి, అది కూడా ఆయనది కాదు, వాళ్ళ నాన్నది. చక్కగా జాగ్రత్తగా వాటిని చూసుకునేవాడు. ఏముంటుంది ఆయనకేం పని అసలు? యాక్చువల్లీ చిన్నవాడు కాబట్టి ఆయన ఎవరు పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఓకే, తండ్రికి ఇష్టం ఆయన అంటే డైలీ ఫుడ్, బెడ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. వెళ్ళి చక్కగా పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ, దేవుడు అంటే ఇష్టం ఆయనకు, వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటునేవాడు. మామూలుగా గొర్రెలను కాపరిగా ఉన్నాడు అబ్బాయి. సడన్గా ఒకరోజు దేవుడు కబురు పంపించాడు సామ్యూయేలుతోటి, అబ్బాయి
వెళ్ళి మనం నేసుకురామని చెప్పిండు ఆయన. వెళ్ళి ఆయనను అభిషేకించమని చెప్పి. అక్కడ చూడండి ఏముంటుంది అక్కడ, 1 సమూయేలు 16:13 ఉంటుంది ఈ మాట. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలంగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను అనే మాట చూస్తున్నాం అక్కడ. ఆ మాట గమనించండి. నాట నుండి అనే మాట ఉన్న చూడండి. ఆ నేటి వరకు దావీదు పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడ్డాడు. అర్థమవుతుందా? దావీదు అప్పటి వరకు పరిశుద్ధాత్మ చేతనే ఉన్నాడండి. ఆయన చక్కగా పరిశుద్ధాత్మ లేకపోతే ఎక్కడ పాడుకుంటాడండి? ఆయన ఆరాధిస్తాడు ఎక్కడ? మీరు ఆలోచించండి. యెహోవాయే నా కాపరిగా చక్కగా ఆరాధిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, బాగానే ఉంది. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడు, కీర్తనలు రాసుకుంటున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఇక్కడ మనం గమనిస్తున్నాం చూడండి, ఆ మాట గమనించండి. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఆ తర్వాత దావీదు వీరుడు అయిపోయిందండి. అసలు యాక్చువల్లీ దావీదు హీరో అయిపోయాడు. అసలు ఎలా తెలుసా? అసలు యుద్ధాలు గెలవడం మొదలుపెట్టిండండి. అలా దింపేసింది అసలు యాక్చువల్లీ గొలియాతును. ప్రియులారా, అక్కడి నుంచి సౌలు తరిమినా, ద్వేషించినా, ప్రేమించడం మొదలుపెట్టిండు ఆయన. అప్పటిదాకా యుద్ధాలు లేవు ఆయన జీవితంలో. అప్పటిదాకా సాఫీగా చక్కగా తన జీవితం తను గడుపుతున్నాడండి. కానీ రాబో దినములకు కావాల్సిన శక్తి దావీదుకు అవసరమై ఉన్నది. రాజ్యమును ఏలాలి, ఐక్యరాజ్యంగా చేయాలి, ఫిలిస్తీయులను గెలవాలి, అనేక శత్రువులను హతమార్చాలి. ఆయన అంత మాత్రమే కాదు, సౌలు తరుముతున్నప్పుడు తన క్షమాగుణమును చూపించాలి. ఆయనకు గొలియాతును చంపాల. ప్రియులారా, చాలా మిషన్ ఉందండి ఆయనకు. మరి దావీదుకు ఏం కావాలి తెలుసా? ఇప్పుడు దేవుని ఆత్మ బలము కావాల. ప్రియులారా, ఆ ప్రత్యేకమైన దేవుని ఆత్మ బలం ఎప్పుడైతే దిగి వచ్చిందో పరిశుద్ధాత్మ దేవుడు, ఇక మొదలైందండి తన రేస్ అసలు యాక్చువల్లీ. రండి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తుంటా మీకు నేను. ఓకే, మీరు చూడండి నిర్గమకాండము 31వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి జాగ్రత్త చూసినట్లయితే, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనువడును ఊరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వారిని పిలిచి తిని. ఎందుకు ఈ మాట చూడండి ఇప్పుడు 3-4 వచనాలు. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును. ఈ మాట చూడండి ఇప్పుడు. ఓకే, తనకు ఒక పని ఉన్నదండి, స్పెషల్ టాస్క్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకు ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఏం చేస్తాడంట ఆయన? ఓకే, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లును. ఏముందండి ఇక్కడ? వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. హల్లెలూయా అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమన్నాడు? ఆత్మపూర్ణులయుండుడి అని అన్నాడు ఆయన. ఆత్మపూర్ణునిగా దేవుని ఆత్మ, దేవుని శక్తి చేత, ఓకే, దేవుని యొక్క బలముతో, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే ఈ బెసలేలు తర్వాత ఆయన ఎప్పుడైతే నింపబడ్డాడో ప్రియులారా, ఒహల్యాబు, ఇక అంతేనండి. అక్కడి నుంచి మొదలుపెట్టిన దేవుని పనులు. అవి దేవుని పని మొదలుపెట్టినండి అంతే. వాళ్ళు స్పెషల్ టాస్క్ కోసం దేవుడు అభిషేకించిన వాళ్ళని, స్పెషల్ టాస్క్ కోసం. అందుకని తెలుసానండి, డైలీ ప్రార్థన చేయాలి. మనం ఏ పనిలో ఉన్నా సరే, మీ కాంట్రాక్ట్ కోసం పని చేసినా సరే, ఎవరికి ఎక్కడ పని ఉన్నా సరేనండి, నేను చెప్తున్నాను, డైలీ ప్రార్థన చేసుకుని నేను డైలీ అడుగుతా, ప్రభా నీ ఆత్మ నడిపింపును దయచే ప్రభా. మన వల్ల కాదు ఇది, నీ అభిషేకం కావాలి. మన వల్ల కాదు ఇది, నీ ఆత్మ నడిపింపును కావాలి. మన వల్ల కాదు హ్యాండిల్ చేయడం ప్రభా. ఈ ఆలోచన నాకు రాదు ప్రభా. పెద్దవాళ్ళకి నేను ఏం ఆన్సర్ చెప్పాలి అసలు యాక్చువల్లీ? వెళ్ళి బోర్డ్ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఇదిగో మేము ఎటువంటి ఆన్సర్స్ ఇవ్వాలో అని చెప్పిన ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆల్రైట్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వద్దామా? యెహోషువ దగ్గరికి రండి, చాలా బాగుంటుంది ఇక్కడ. 27వ అధ్యాయం సంఖ్యాకాండము 18వ వచనం చూడండి. అక్కడ ఏముంటుందంటే, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద చెయ్యి ఉంచి ఏం చేయాలంటే ఇప్పుడు ఆయనని యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుటకును అతనికి ఆజ్ఞయిమ్ము. ఏమని? ఇశ్రాయేళ్ల సర్వ సమాజము అతని మాట వినున్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము అనే మాట చెప్తాడు ఆయన. ఎందుకండి ఈయనని అంటే, ఇన్ని లక్షల మందిని ఇప్పుడు నెక్స్ట్ యెహోషువ నడిపించాలి. ఎక్కడి నుంచి నడిపిస్తాడండి ఆయన? అంత ఈజీగా తెలుసా అది? ఆ రోజుల్లో ఏమున్నాయండి?
మీరు గమనించండి, వాళ్ళందరూ నడిపించాలి. వాళ్ళని సామాన్యులు, వాళ్ళు చుక్కలు చూపించేవాళ్ళు. మోషేకి ఆల్రెడీ చూపించిండ్రు, ఇప్పుడు ఈయనకు చూపించాలనుకుంటున్నారా మీరు? సో కనుక వీళ్ళందరినీ నెక్స్ట్ అసిస్టెంట్ పాస్టర్గా ఉండడమే కాకుండా అసలు మోషేకి ఏమైనా అయితే నెక్స్ట్ దాన్ని తీసుకెళ్లాల్సింది యెహోషువనే. కాబట్టి దేవుడు యెహోషువనే ఎందుకు ఎన్నుకునంటే బికాస్ యెహోషువ దేవుని ఆత్మ పొందినవాడు గనుక. బికాస్ హీ హాజ్ అ స్పెషల్ టాస్క్. అక్కడ ఒక మిషన్ ఉంది, ఆయన దేవుని ఆత్మ చేత తను చేయాల్సిన పని ఉంది ప్రియులారా అక్కడ. అందుకొరకే దేవుడు తన ఆత్మతో నింపమంటాడు. అబ్బాయి తన ఆత్మతో నింపుతాడు మనల్ని. నేను చెప్తున్నా, మీడియా వాళ్ళైనా సరే ఎక్కడున్నా ఎవరున్నప్పటికీ కూడానండి, గమనించండి అబ్బాయి, ప్రార్థన చేయండి, ప్రభువా నీ ఆత్మతో నింపమని చెప్పి. మీరు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత, ఆ శక్తి చేత నింపబడి ఏ టాస్క్ చేసినా, ఏ పని చేసినా మీకు తెలుసా చాలా స్పెషల్గా ఉంటుందండి. అది చాలా గ్రేస్ఫుల్గా ఉంటుందని చెప్పాలి, చాలా క్రియేటివ్గా కూడా ఉంటుంది. అది ఇంకో మాట చెప్పాలా, అసలు పరిశుద్ధాత్మ దిగిబడిచి మన పక్కన కూర్చొని నడిపిస్తుంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ప్రియులారా. అద్భుతంగా ఉంటుంది అసలు యాక్చువల్లీ. అంతెందుకు ఇంకో మాట దగ్గరికి వెళ్దాం, న్యాయాధిపతిలోకి వెళ్దామా, సంసోను దగ్గరికి వెళ్దాం. చూడండి అక్కడ 15-14 అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ, గమనించండి, ఈ రాత్రి దేవుని ఆత్మ మన మధ్యలో నివాసం ఉన్నాడు. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ రాత్రి మిమ్మల్ని డినామిస్తో నింపునుగాక. యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయేను. పరిశుద్ధాత్మదేమ ఈ రాత్రి కాలమందు ఇదిగో ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మా బిడ్డల్ని నీ ఆత్మతో నింపుమని అడుగుచున్నాం ప్రభా, నీ ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాపపు కట్లు తెగిపోను గాకన ప్రభా. ఇదిగో ప్రభా మమ్మల్ని బానిసత్వంలోకి, మమ్మల్ని బలహీనతకు నడిపిస్తున్నా ఇదిగో ప్రభా ప్రతి సంఖ్యలు ఈ రాత్రి కాలమందు తెగిపోను గాక ప్రభా, తెగిపోను గాక ప్రభా. చూసారా మీరు, యెహోవా ఆత్మ దిగి వస్తే సూపర్ న్యాచురల్ కార్యాలు మొదలైనాయండి తన జీవితంలో. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రభువా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపు ప్రభువా అని చెప్పి. రండి మన ప్రభువు ఆయన యేసు దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వెళ్దామా. లూకా సువార్త 4:1 చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి. ఎవరు? యేసు ప్రభు. చూస్తున్నారా మీరు, ఆత్మపూర్ణుడై, పరిశుద్ధాత్మపూర్ణుడై. అదే అపోస్తలుడైన పౌలు చెప్పిండు ఆయన 4:2 చూడండి. అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. శోధనలు, కష్టాలు, అర్థమవుతుందా అబ్బాయి? ఆ అరణ్య మార్గం, ఆ జీవితము పూర్తి అయిన తర్వాత ఆ కాలం, ఆ సీజన్, అప్పుడు ఆకలి వచ్చిందంట. అప్పటిదాకా ఎలా నిలబడ్డాడండి ఆయన? పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రియులారా. ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకొరకే ప్రభు చెప్పిన మాట, అబ్బాయి రాజ్యం గురించి, బానిసత్వం గురించి, కరోనా గురించి, వైరస్ల గురించి, వ్యాక్సిన్ గురించి ఊరికే సోది వద్ది మనకు. అర్థమవుతుంది. ఎన్నిసార్లు మాట్లాడుకుంటామండి మనం? యాక్ట్స్ 1:8 ప్రకారంగా మాట్లాడుకుందాం మనం. రండి మీరు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరపై, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నాకు సాక్షులై ఉందిరని ప్రభు చెప్తున్నాడు. అబ్బాయి చార్ల్స్ స్పర్జన్ గారు మంచి మాట చెప్పినాడు. ఈ మాట గమనించండి దయచేసి. దేవుని ఆత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. కరెక్టే అది. దేవుని ఆత్మ లేకపోతే మనం గాలి వీచని ఓడవలే, పసరు పచ్చ వన్నె లేని కొమ్మవలే, నిప్పు లేని బొగ్గుల వలె ఉంటాము. అంటే మనము ఎందుకు ఉపయోగము లేని వారముగా ఉంటాము దేవుని ఆత్మ లేకుంటే. అందుకొరకే ప్రభువు యేసుక్రీస్తు అపోస్తుల కార్యం 1:8 ఏమన్నాడంటే, అబ్బాయి మీకు ఆత్మ రావాలి, పరిశుద్ధాత్మ శక్తి మీకు కావాలి, పరిశుద్ధాత్మ మీ మీద దిగి వస్తే ఇక నాకు సాక్షులై ఉంటారు అబ్బాయి అని చెప్పి. నాకు తెలుసు మీ అందరిలో ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు చెప్పనా, ఏముంది మీ లోపల? ఇప్పుడు ఎలా పొందుకోవాలి పాస్టర్ గారు ఆ శక్తిని అని చెప్పి కదా. రిసీవింగ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అసలు ఈ పరిశుద్ధాత్మ శక్తిని ఎలా పొందుకోవాలని చెప్పి ఆలోచన మీకు వస్తే మంచిదే అది. అయితే ఈ మాట గమనించండి ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం తర్వాత సంగతి. ఎలాగూ నింపబడతారు అబ్బాయి, తిరుగులేదు ఆ విషయంలో.
దేవుడు మనకు ఒక పని అప్పగించినంటే దానికి తగిన ఆత్మ నడిపింపు ఉంటుంది. మీరు చూడండి, అక్కడ దావీదుకు టాస్క్ ఉంది, ఒహల్యాబ్కు తర్వాత బెజలేల్కి అక్కడ టాస్క్ ఉంది. అక్కడ యెహోషువతో పని ఉంది దేవునికి, సంసోను, యేసు ప్రభు, ఈ 5 ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటా చూడండి. దేవుడే వాళ్ళకి పని అప్పగించిండు, దేవుడే తన ఆత్మచేత నింపిండి. ప్రియులను డెఫినెట్గా మనం ఆకలి కొనాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మ కోసం అపేక్షించాలి. అయితే ఒక 3 ముఖ్యమైన విషయాలు ఈ రాత్రి గమనిస్తే ఇక మనం ముగించుకుందాం ఈ క్లాస్ని. మనం ఏంటి తెలుసా, అసలు యాక్చువల్లీ పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవడమో తర్వాత సంగతి, కానీ పరిశుద్ధాత్మ పొందుకొనుటకు సిద్ధపడి ఉంటే ఇంకా బాగుంటుందండి. ఎలా మీరు గమనించారు. నా పాయింట్ ఏమనంటే, అసలు పరిశుద్ధాత్మను మనలో ఆర్పకుండా, పరిశుద్ధాత్మను మనము బాధ పెట్టకుండా, లేకపోతే పరిశుద్ధాత్మకు మనమే ఆటంకం ఉండకుండా ఎలా మనము నిలబడాలి. ప్రాక్టికల్ లెసన్స్ అబ్బాయి, చాలా ప్రాక్టికల్. ఇది డైలీ మనం ఎదుర్కొంటున్నాం. మనం అర్థమంతా డైలీ ఎదుర్కొంటున్నాం. రామా జాగ్రత్త చూడబ్బాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక, ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక 4:30 మనం గమనించినట్టయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకునండి, అపవాదికి చోటు ఇవ్వద్దు. అర్థమవుతుందా? అపవాదికి చోటు ఇవ్వద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అంటే ఏంటండి అది? అంటే అపవాది మనల్ని తడతనే ఉంటాడు డైలీ, వాడికి అవకాశం ఇవ్వకండి. అర్థమైందా? వాడికి అవకాశం ఇవ్వకండి. అంత మాత్రమే కాదు, ఇంకోటి చెప్పాలా? ఇప్పుడు మీరు లిస్ట్ రాసుకోండి, అక్కడ ఏముంటుందో అక్కడ 28లో చూడండి అబ్బాయి, దొంగిల వాడు ఇక మీదట దొంగిలకూడదు, అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. దొంగతనం మానేశాలి ఇప్పుడు. అర్థమవుతా? అది ఏమైనప్పటికీ కూడా కష్టపడి పని చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. అర్థమవుతా? కష్టపడి పని చేసుకొని జాగ్రత్తగా ఉండండి, యథార్థంగా బ్రతకండి. అది మెయిన్. న్యాయంగా మనం కష్టపడదాం. 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధిమైన కరమైన అనుకూల వచనమే పలుకుడి. ఎంకరేజింగ్ ఉండాలి అసలు యాక్చువల్లీ. కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుండా చూసుకొనుడి. నిజంగా పరిశుద్ధాత్మ చేత మేము నింపబడాలనుకుంటే ఆ శక్తి ఎవరికి? బెజలేలు, ఒహల్యాబు, దావీదు, సంసోను, యేసు ప్రభు, వీళ్ళందరూ కూడా పొందుకున్న, యెహోషువ పొందుకున్న ఆత్మను ఈ రాత్రి కాలమందు మనకును కావాలనుకుంటే అపవాదికి చోటు ఇవ్వద్దు. ఆ తర్వాత ఏమన్నాడైనా, అపవాదికి చోటే కాదు, దొంగిలించవద్దు. మనము 3వది ఏమనుకున్నాం మనము? దుర్భాష కాదు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మాట్లాడండి మీరు. 4వది ఏం తెలుసా? ఎందుకంటే పరిశుద్ధాత్మకి ఇవన్నీ చేయడైన ఇవన్నీ. తర్వాత 30లో చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని చెప్పి. ఎందుకు తెలుసా? ఎందుకనంటే అసలు లాస్ట్ వరకు, కడవరి వరకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు తోడుగా ఉండేది తప్ప. అంత మాత్రమే కాదు. ఇప్పుడు చూడండి 31వ వచనంలో, సమస్తమైన ద్వేషము ఉందా, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జిస్తేనే కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడతారు ప్రియులారా. అర్థమవుతా? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం, ప్రార్థనలో గడుపుతున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, బాగానే ఉంది. అదే టైంలో ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మనం కలిగి ఉంటే దేవుని శక్తి మనం పొందుకోలేం. యాక్ట్స్ 1:8 అనుభవించలేం మనము. జాన్ 16:7-8 పాపమును గురించి ఆయన ఒప్పింప చేస్తాడు, కానీ శక్తి చేత ఒక స్పెషల్ లైఫ్ అబ్బాయి, ఒక ప్రత్యేకమైన టాస్క్ కోసము మనం బ్రతకాలంటే ప్రియులారా వీటన్నిటిని పక్కన పెట్టాను. మనం ఆలోచించండి మీరే రాత్రి. అందుకొరకి తెలుసా, దేవుని ఆత్మచేత ఎలా నింపబడాలి, అగ్ని చేత ఎలా నింపబడాలి, భాషలు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ వద్దండి, తర్వాత సంగతి. ఇవన్నీ అర్థమవుతాయి. మనకు కావాల్సింది ఏం తెలుసా? ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మనం మానాలి. అంత మాత్రమే కాదు. చూడండి లాస్ట్లో ఇక ఏమంటున్నా ఆయన 32లో మనం చూస్తాం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండండి, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి బాయ్. అర్థమవుతుంది అనుకుంటా మీకు ఈ భాష నాపై? అర్థమవుతుంది అనుకుంటా మీకు. ఏమన్నాడైనా, అసలు దేవుడు మిమ్మల్ని క్షమించిండా? క్షమించండి సార్, నోరు మూసుకొని క్షమించు. నేను క్షమించాను సార్, అయితే మీ అపరాధములు కూడా క్షమించబడవు అన్నని ప్రార్థన చేసినాము కదా. మేము మా అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు ప్రభు అని 7 సార్లు ప్రార్థన చేసుకున్నామని. నువ్వు క్షమించకుండా ఉంటే మన పాపములు క్షమించబడే అబ్బాయి. మన పాపములు క్షమించబడకపోతే మనం అపవాదికి చోటిస్తున్నట్టు, అపవాదికి చోటిస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవునికి చోటు లేదు అని చెప్తున్నావు అన్నట్టు.
You cannot be filled with the power of the Holy Spirit if you practice all these things, people. రెండో మాట చూసుకుందాం మనం. ఒకటేమో ఏమనుకున్నాం మనము, అపవాదికి చోటు ఇవ్వద్దు, పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టొద్దు మనము. రెండవది ఏంటి తెలుసానండి, ఏమనుకోబోతున్నామని అంటే ఆత్మను ఆర్పొద్దు మనము. మొదటి తెస్సలోని రాసిన పత్రిక 5:19 ఉన్న రీతిగా ఆత్మను ఆర్పొద్దు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే చెబుతున్నాడో, నడిపిస్తున్నాడో, మనల్ని ఏ విషయంలో అయితే నడిపిస్తున్నాడో ఆ విషయంలో మనము దేవుని ఆత్మను ఆర్పొద్దు ప్రియులారా. మనం అర్థమవుతా, దేవుని ఆత్మను ఆర్పొద్దు అంటే దాని అర్థం ఏం తెలుసానండి, మనందరికి తెలిసినండి. మనం అసలు యాక్చువల్లీ ఫోన్స్ గురించి, ఫోన్స్ మనం కొన్నిసార్లు ఏమంటామండి, మనం డిస్టర్బ్ కాకుండా ఉండాలనంటే ఏం చేస్తాం, మనం వెంటనే దాన్ని మ్యూట్లో పెట్టుకుంటాం మనం, అవునా కదా? వెంటనే మ్యూట్లో పెట్టేస్తాం మనం. ఎందుకు? బికాస్ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి. ఆ మ్యూట్లో ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇక నువ్వు ఎవ్వరు ఎంత కాల్ చేసినా ఏం చేసినా ఇక మనకు రాదు కాని పని అసలు యాక్చువల్లీ. ఎందుకు? నీ ఫోను మ్యూట్లో ఉంది కాబట్టి. ఇట్ ఈస్ హార్డ్లీ ఇంపాసిబుల్ పీపుల్, చాలా కష్టం అది. నీవు చూసుకుంటేనే కానీ అప్పుడు మనం దాన్ని మనం చేయొచ్చు, కానీ నువ్వు చూసుకోకపోతే మాత్రము అంతే సంగతులు అబ్బాయి. ఆ వ్యక్తిని మనం కలుసుకోవడం చాలా కష్టం. నేను ఇంకో మాట ఏం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు ఆయన పాఠాలు, ఆయన ఆలోచనలు మనకు నేర్పించాలని ఎంతో ఇష్టపడతాడు ప్రియులారా. అందులో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని మ్యూట్ పెట్టినావంటే అవుట్. ఆత్మను ఆర్పకుడి, అర్థమవుతుంది? ఆత్మను ఆర్పకుడి. ఆర్పకుడు అంటే ఇంకో విషయం తెలుసా, మనం కొన్నిసార్లు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతుంటే ఇది దేవుడే కరెక్టే కానీ కాని పనరా బాబు అని చెప్పి పక్కన పెట్టేస్తాం చూడండి. నువ్వు ఆత్మను ఆర్పుతున్నావు అన్నట్టు అక్కడ. ఆయన గైడెన్స్ని, ఆయన మనల్ని నడిపించే విధానాన్ని ఒప్పుకోవట్లేదు అన్నట్టు. ఓకే, సో కనుక గుర్తుంది అబ్బాయి, ఫస్ట్దేమో దుఃఖపరచకుడి, రెండవదేమో ఆత్మను ఆర్పకుడి, మూడోది తెలుసా ఏంటది? ఎదురించొద్దు పరిశుద్ధాత్మని ప్రియులారా. పరిశుద్ధాత్మని ఎప్పుడు ఎదురించొద్దండి. అపోస్తల కార్యం 7:51 చెప్పింది చూడండి. ఆయన స్టెఫెను చెప్తాడు ఈ మాట, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. చూస్తున్నారా మీరును మీ పితరుల వలె పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ ఎదురిస్తున్నారు. మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీరు జాగ్రత్త ఉండండి. అంటే ఏమైందనంటారండి వాళ్ళకి అక్కడ. ఎందుకనంటే అక్కడ మనం గమనించినట్టయితే వాళ్ళు ఆ ఎడారిలో నడిపించబడ్డగల కారణం, అంత అవస్థలో పడ్డ కారణం ఏంటనంటే దేవుని ఆత్మను ఎదురిస్తూ వస్తున్నారండి. అసలు యాక్చువల్లీ ఎక్కడ వినలేదు. సనుక్కునుడు, గునుక్కొనడము, ఆయనకు ఆయాసకరమైన జీవితం జీవించడము, వాళ్ళు అనుకున్నట్లే దేవుడిని నడిపించాలని చెప్పి దేవుణ్ణే వారి దారిలో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినట్టుగానే చేశారు వాళ్ళందరూ కూడా. వారు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తూనే ఉన్నారండి వాళ్ళు. మీరెందుకు సార్ అలా చేస్తారు మీరు అని చెప్పి చక్కగా చెప్తున్నారు వాళ్ళు వినకపోతే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడని వాళ్ళలారా, అంటే వాళ్ళ పితరులు దేవుని వాక్యమునకు, దేవుని ఉద్దేశములకు, దేవుని చిత్తమునకు వాళ్ళు లోబడరు వాళ్ళు. సో కనుక మనం లోబడాలంటే, అపవాదికి చోటు ఇవ్వద్దనంటే, అర్థమవుతా, దేవుని దుఃఖపరచొద్దనంటే ఏం చేయాలండి? మనం ఎలా సాధ్యమండి ఇవన్నీ కూడా? అదిగో అందుకొనకే చెప్పిండు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యు విల్ రిసీవ్ పవర్ టు లివ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించటకు దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు ప్రియులారా. గంతులు వేయనికి కాదు, ఇది అందరికి చెప్పుకోనికే కాదు, చూపించుకోనికి కాదు. అసలు యాక్చువల్లీ నిజంగా మనం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డామనంటే, నేను చెప్పాలా ఇప్పుడు ఈ రాత్రికాలం ముందు ఈ మాట గమనించండి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ రివర్స్కి వెళ్దాం. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నడిపించబడుతున్నాము. పరిశుద్ధాత్మ శక్తి ప్రభావం నీ పైన ఉన్నది, ఆయన నడిపించబోతున్నాడు నీకంటే. దాని అర్థం ఏం తెలుసా అబ్బాయి, నువ్వు వాక్యమునకు ఎప్పుడు లోబడతావు. నువ్వు యాక్ట్స్ 7:51 ప్రకారంగా వాక్యానికి లోబడతాం మనము. ఇంకో మాట తెలుసా, పరిశుద్ధాత్మను ఆర్పం మనము, ఆయనకెప్పుడు మ్యూట్ పెట్టాం మనము. మొదటి తెస్సలోనిక 5:19 ప్రకారంగా ఆయన ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఏం చేస్తాం తెలుసా మనం? ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఉన్న రీతిగా ఒకని ఎడల ఒకరు దయ కలిగి ఉంటాం మనము, కరుణా హృదయం కలిగి ఉంటాము. క్రీస్తునందు దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరిని క్షమిస్తాం మనము. అంత మాత్రమే కాదు తెలుసా, సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మనం విసర్జిస్తూ జీవిస్తాము.
ఎఫ్ఎస్సి 4:31 ఉన్న రీతిగా, అవునా? అంతనే కదా అసలు యాక్చువల్లీ 4:30 ఉన్న రీతిగా దేవుని ఆత్మనిక మీదట మనము దుఃఖపరచము. కమాన్ పీపుల్, హల్లెలూయా. దుఃఖపరిచే అవసరం లేదు, మనం చెయ్యం. అప్పుడు ఏం చేస్తాం తెలుసానండి? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే మనం పలుకుతుంటాము, మాట్లాడుతుంటాము. దుర్భాష అయినను మన నోట రానియకుండా కాపాడుకుంటాము ప్రియులారా. ఎందుకు తెలుసా? బికాస్ దేవునికి ఆత్మచేత నువ్వు నింపబడ్డావు కాబట్టి. మళ్ళీ 4:28 ఉన్న అబ్బాయి, దొంగిలం మనము, అర్థమవుతున్న అబ్బాయి, కష్టపడి పనిచేసి దేవునికి మహిమకరంగా బ్రతుకుతాం కాబట్టి అదే ఆనవాళ్ళు ప్రియులారా, దట్ యు ఆర్ రిసీవింగ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మ గురించి ప్రభు చెప్పిన మాట ప్రియులారా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏం పొందుకుంటామంట? మనము శక్తి పొందుకుంటాం. మనం వై టు లివ్, మళ్ళీ చెప్తున్నాం మనకు, టు లివ్ అ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించటకు పరిశుద్ధాత్మ చేత ఈ రాత్రి కాలమందు మనందరినీ నింపునుగాక ప్రియులారా. ఈఎం బౌన్స్ అని చెప్పి గొప్ప దైవజనుడు అని చెప్పి ఆయన చెప్పిన మాటతోటి మనం ముగించుకుందాం ప్రియులారా. ఆయన ఏమంటాడంటే, ఈరోజు సంఘానికి కావాల్సింది ఉత్తమ యంత్రోపకరణాలు కాదు, ఓకే, లేక క్రొత్త సంస్థలు కాదు, లేక తాజా ఆలోచనలు కాదు, కానీ సంఘానికి పరిశుద్ధాత్ముడు ఉపయోగించుకునే ప్రజలు కావాలి. ఆయన దుఃఖపరిచే వాళ్ళు కాదు, ఆయన ఆర్పే వాళ్ళు కాదు, ఆయన ఎదిరించే వాళ్ళు కాదు. పరిశుద్ధాత్ముడు ఉపయోగించుకునే ప్రజలు కావాలి. అంటే ప్రార్థన యోధులు, ప్రార్థనలో పోరు సలిపే శక్తివంతమైన ప్రార్థన వీరులు పరిశుద్ధాత్మ దేవునికి కావాలి ప్రియులారా. మీరెందుకు కాకూడదు? మీరెందుకు నిలబడద్దు కదా? నిలబడగలమా? ఎస్. ఈ 3 మాటలు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఆయన దుఃఖ పెట్టకండి, మీరు ఆయన ఎదిరించకండి, ఆయన ఆర్పకండి ప్రియులారా. మీరు చూడండి పరిశుద్ధాత్మ శక్తి చేత ఏ విధంగా నిలబడతారు, ఏ విధంగా నింపబడతారు, ఏ విధంగా వాడబడతారు, ఏ విధంగా అగ్ని యేసు నామంలో మీ పైకి దిగిరాబోతుందో ప్రియులారా, మీరు చూడబోతున్నారు. ఇది ప్రార్థన చేసుకుందాము, మరి ఎక్సైటెడ్గా ఉందాం ప్రియులారా. ప్రిపేర్ అయిదాం, మనం దేవుణ్ణి అడుగుదాము, ప్రభువా మాలాంటి వారిని మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభా. ఈ లోకంలో చాలామంది ఉన్నారు తండ్రి, మాకన్నా జ్ఞానవంతులు, మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభా. ఆయన బలహీనమైన మమ్మల్ని ఎన్నుకొని నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. ఇన్ని రోజులు పరిశుద్ధాత్మ మాతో ఉన్నాడు ప్రభా, ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం ప్రభా. కానీ ఇదిగో ప్రభా, మేము ఒక ప్రత్యేకమైన పని కోసం, ఒక ప్రత్యేకమైన టాస్క్ కోసం ప్రభా నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపుమని అడుగుచున్నాం. విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించటకు ఓ నూతనమైన బలము, నూతనమైన శక్తి, నూతనమైన అభిషేకంతో మమ్మల్ని నింపుమని ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు పరిశుద్ధాత్మదేమ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా, దుఃఖంలో ఉన్న, బాధలున్నా, కష్టాలున్నా, ఎటువంటి పరిస్థితులు ఏమైనా సరే ప్రభువా మాకు తెలుసు పరిశుద్ధాత్మకు అసాధ్యమైనది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడే వారిపైన దిగివచ్చునుగాక. ఇప్పుడే యేసు నామంలో స్వస్థత బలము కలుగునుగాక ప్రభువా. రాత్రి మాతో మాట్లాడు నాయన, పగలు మాతో మాట్లాడు తండ్రి. పరిశుద్ధాత్మతో మేము సహవాసం చేస్తూ ముందుకెళ్ళే కృపను దయచేసి మహిమను పొందమని యేసు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడుగా ఉండి బలముగా దావీదును, ఓహల్యాబు, సంసోను, బెజలేలు, యెహోషువ, యేసు ప్రభుని నడిపించిన రీతిగా మనలందరినీ కూడా ఈ కాలంలో, ఈ కాలంకు తగినట్టుగా ఆయన ఆత్మ అగ్ని చేత మనల్ని గొప్పగా వాడుకొండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.